కంటిన్యూషన్ ఫర్ ద ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ క్వశ్చన్స్ కంటిన్యూ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 9 కదా, సెకండ్ రోమన్ లో ఉన్నాము, సెకండ్ ఎక్సర్సైజ్ సెకండ్ రోమన్ లో. సో క్వశ్చన్ నెంబర్ 9 ఏంటంటే 9th క్వశ్చన్ నేను రాస్తున్నా చూడండి. ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. దిస్ ఇస్ ద క్వశ్చన్ నెంబర్ 9th క్వశ్చన్. ఓకే, see 1 ప్లస్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్, క్లియర్ గా 1 ప్లస్ సైన్ ఎక్స్ ని డెరివేషన్ చేయండి, కాస్ ఎక్స్ వచ్చేస్తుంది. సైన్ ఏది వచ్చినా ప్రాబ్లం లేదని చెప్పాను కదా, కానీ కాస్ ఎక్స్ చేస్తే సైన్ ఎక్స్ వస్తుంది, డినామినేటర్ లో రాదు. కాస్ ఎక్స్ కి డైరెక్ట్ గా సైన్ ఎక్స్ న్యూమరేటర్ లో వస్తుంది, సైన్ ఎక్స్ కి కాస్ ఎక్స్ వస్తుంది, అండ్ డినామినేటర్ లో రాదు, న్యూమరేటర్ లో వస్తుంది. హ్యాపీ కదా. సో 1 ప్లస్ సైన్ ఎక్స్ ని టీ తీసుకుంటాను నేను, సైన్ ఎక్స్ తీసుకున్నా సరిపోతుంది, కానీ 1 ఉంది ఎడిషన్ లో, సబ్స్టిట్యూషన్ మెథడ్ లో, ఎడిషన్ లో, సబ్ట్రాక్షన్ లో ఏదైనా కాన్స్టెంట్ ఉంటే దాంతో పాటు సబ్స్టిట్యూట్ చేసుకోవాలని ఆల్రెడీ నేను చెప్పాను ఇంతకుముందు క్లాసెస్ లో, మీరు చూడొచ్చు. సో 1 plus sin x is equal to t, then the differentiation with respect to x, it will be sin x derivation will be cos x dx is equal to dt. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఎలా మారుతుందంటే ఇంటిగ్రల్ cos x dx అనేది dt అయిపోయింది కదా, dt by 1 plus sin x ని t తీసుకున్నాం, కానీ పవర్ 2 ఉంది, సో t స్క్వేర్, which is integral 1 by t square dt. ఏ ఫామ్ లో ఉంది? ఇంటిగ్రల్ 1 by x square dx ఫామ్ లో ఉంది. ఇంటిగ్రల్ 1 by x square అంటే minus 1 by x plus c కదా ఆన్సర్. సో ఇట్ విల్ బికమ్ వాట్? minus 1 by t plus c. అంటే minus 1 by t అంటే ఏంటి? 1 plus sin x plus c is the answer. This is question number 9. Question number 10. So 10th question. What is 10th question? So here 10th question రాస్తున్నాను నేను. So integral cube root x into cos x. Integral cube root sin x into cos x dx. చూడండి ఇక్కడ కూడా cos x డెరివేషన్ sin x ఉంది, sin x డెరివేషన్ cos x ఉంది, కానీ cos x డెరివేషన్ చేస్తే రూట్ తో, క్యూబ్ రూట్ తో రాదు. కాబట్టి జస్ట్ క్యూబ్ రూట్ లో ఉన్న sin x ని t తీసుకోండి, దాన్ని డిఫరెన్షియేషన్ చేయండి, sin x డెరివేషన్ ఏమైతుంది? cos x dx. It will becomes like dt. Now integral cube root అంటే పవర్ 1/2 కదా, t పవర్ 1/3, సారీ నాట్ 1/2, 1/3. క్యూబ్ రూట్ అంటే 1/3 and cos x dx dt. So which is x power n formula. What is x power n formula? Integral x power n formula ఏంటి? x power n plus 1 by n plus 1. నేను రాస్తున్నా చూడండి ఫార్ములా. ఇంటిగ్రల్ x power n dx is equal to x power n plus 1 by n plus 1 plus c. సో ఇక్కడ n ప్లస్ లో ఏముందంటే 1/3 ఉంది. సో ఇట్ విల్ బికమ్స్ వాట్? t పవర్ 1/3 plus 1 by 1/3 plus 1 plus c, which is equal to t. t అంటే ఏం తీసుకున్నాం మనం? sin x తీసుకున్నాం, కాబట్టి sin x పవర్ 1/3 plus 1 ఏమైతుంది మనకి? 4/3 అవుతుంది, by కూడా 4/3 plus c. కావాలంటే 4/3 ని 3/4 రాసుకోవచ్చు, నేను రాస్తున్నా చూడండి. 3/4 into sin x పవర్ 4/3 plus c. ఓకే, కంటిన్యూషన్ చేద్దాం. జస్ట్ మినిట్, స్క్రీన్ మొత్తం పెడతాను నేను. see here continuation. Question number 10 అయిపోయింది కదా. Question number 11 చూడండి. 11th question. So what is 11th question? Sorry. Question number 11 చూడండి. Integral e power x square into 2x. This model already we done. 2x into e power x square dx. Substitution method కాబట్టి ఏది తీసుకుంటే ఇంకోటి వస్తుంది, దాని డెరివేషన్ ఇంకో ఫంక్షన్ వస్తుంది, అది కూడా క్వశ్చన్ లోనే ఉంటుంది. చూడండి, x స్క్వేర్ డెరివేషన్ చేస్తే 2x వస్తుంది, కాబట్టి x స్క్వేర్ is equal to t తీసుకుందాం. x స్క్వేర్ డెరివేషన్ ఏమైతుంది? 2x dx is equal to t కి dt. సబ్స్టిట్యూషన్ చేసేయండి క్వశ్చన్ లో. ఇంటిగ్రల్ e పవర్ x స్క్వేర్ అంటే e పవర్ t అవుతుంది, ఈ x 2x into dx అనేది dt అయిపోతుంది. dt ఇంటిగ్రేషన్ పర్ఫెక్ట్ గా రావాలంటే డిఫరెన్షియేషన్ ముందు రావాలి. యాక్చువల్ డిఫరెన్షియేషన్ వీడియోస్ చేయలేదు, దీని తర్వాత డిఫరెన్షియేషన్ చేస్తాను, కానీ మీకు డిఫరెన్షియేషన్ మీద ఏమాత్రం అవగాహన లేకుండా ఇంటిగ్రేషన్ చేస్తే చాలా కష్టం అవుతుంది. కొంచెం అంటే
లైక్ వాట్ ఫార్ములాస్ అన్న ఐడియా ఉంటే తప్ప చేయలేరు. ఏదేమైనా డిఫరెన్షియేషన్ చేయకుండా ఇంటిగ్రేషన్ చేస్తే కొంచెం ఇబ్బంది. అండ్ ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు కూడా ప్రతి వీడియోని కంటిన్యూస్ గా చేయండి, గ్యాప్ ఇవ్వకండి. ఒకవేళ గ్యాప్ ఇస్తే నెక్స్ట్ వీడియో రేపు చూద్దాం అనుకున్నప్పుడు ముందు చేసింది ఒకసారి మీరు ఎవాల్యుయేట్ చేసుకోండి, అంటే ఒకసారి రీక్యాప్ చేసుకోండి ఏమేం చేశారనేది. తర్వాత వీడియో స్టార్ట్ చేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది, చాలా ఈజీగా ఉంటుంది. ఫార్ములాస్ నేర్చుకొని కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తే కోఆర్డినేట్ జామెట్రీ కంటే కూడా చాలా ఈజీగా చాలా బాగుంటుంది క్యాలిక్యులస్ పార్ట్. సో ఇంటిగ్రల్ ఈ పవర్ టీ డిటి అనేది ఈ పవర్ టీ, ఎందుకంటే ఈ పవర్ ఎక్స్ ఫార్ములా ఈ పవర్ ఎక్స్ కదా, ఈ పవర్ టీ ప్లస్ సి. వాట్ ఈస్ టీ? ఎక్స్ స్క్వేర్. E power x square plus c is the answer. Question number 11 finished. Question number 12. What is question number 12? Integral e power log x by x dx. Clear గా ఇక్కడ 4 చెప్తా గుర్తుపెట్టుకోండి. ఏ క్వశ్చన్ లోనైనా 4 పాయింట్స్. ఫస్ట్ పాయింట్ log x వస్తే మాక్సిమం అదే తీసుకోవడం ట్రై చేయాలి. రూట్ x వస్తే మాక్సిమం అదే తీసుకోవడం ట్రై చేయాలి. ఏ పవర్ ఎక్స్ వస్తే మాక్సిమం అదే తీసుకోవడం ట్రై చేయాలి. ఈ పవర్ ఎక్స్ కూడా. ఈ నాలుగిట్లో మాక్సిమం, నాట్ ఆల్ బట్ మాక్సిమం ఛాన్సెస్ ఆర్ వాటిని తీసుకోవడం వల్లనే సొల్యూషన్ వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ లాగ్ ఎక్స్ ని టీ తీసుకోండి. లాగ్ ఎక్స్ టీ అయితే డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేయండి. లాగ్ ఎక్స్ డెరివేషన్ 1/x dx విచ్ ఈజ్ ఈక్వల్ టు టీ కి డెరివేషన్ dt. ఆల్రెడీ 1/x ఉంది కదా క్వశ్చన్ లో, నేను చెప్పాను ఏది క్వశ్చన్ లో లాగ్ ఎక్స్ ఉంటే లాగ్ తీసుకునే లాగ్ ఎక్స్ 1/x వాడే ఇచ్చేస్తారు. సో ఇట్ విల్ బికమ్స్ లైక్ వాట్ ఇంటిగ్రల్ ఈ పవర్ టీ అండ్ 1/x dx అనేది dt. సో ఇంటిగ్రల్ ఈ పవర్ టీ ఇందాకే వచ్చింది కదా, ఈ పవర్ టీ ఆన్సర్, ఈ పవర్ టీ ప్లస్ సి. బట్ వాట్ ఈస్ టీ లాగ్ ఎక్స్? సో విచ్ ఈస్ ఈక్వల్ టు ఈ పవర్ లాగ్ ఎక్స్ ప్లస్ సి ఇస్ ద ఆన్సర్. ఓకే, కంటిన్యూషన్. క్వశ్చన్ నెంబర్ 13 చూడండి. క్వశ్చన్ నెంబర్ 13 ఏంటన్నా, విచ్ ఈస్ ఇంటిగ్రల్ x square by root over 1 minus x power 6 dx. ఈ మోడల్ క్వశ్చన్స్ ఎగ్జాంపుల్ లో చేసాను. x స్క్వేర్ ఉంది, x పవర్ 6 ఉంది, రిలేషనే లేదు. 2 ఉంటే 3 ఉండాలి. 6 చేస్తే మనకు డెరివేషన్ 5 వస్తుంది, కానీ మనకు 2 రావాలి అంటే 3 ఉండాలి, కానీ 3 లేదు. బట్ వీ కెన్ క్రియేట్ 3. ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అంటే x స్క్వేర్ dx by root over 1 minus x cube whole square రాయొచ్చు. సో x cube డెరివేషన్ x స్క్వేర్. ఇప్పుడు x స్క్వేర్ కావాల్సిన x cube మనం తయారు చేస్తాం. నౌ let x cube equal to t, x cube equal to t, then differentiation with respect to x, then x cube అంటే 3x square dx is equal to dt. but we need only x square dx ఏ కదా, 3 కోఎఫిషియెంట్స్ ఇవేమీ అవసరం లేదు. కాబట్టి మనం ఏం చేద్దాం, ఓన్లీ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ని ఇలా ఉంచుదాం. ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ని ఇలా ఉంచేస్తే దట్ విల్ బికమ్ వాట్ dt by 3 అయిపోతుంది. ఇప్పుడు ఇది ఇక్కడ రీప్లేస్ చేద్దాం. దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే dt by 3 కాబట్టి dt ని లోపల 1/3 ని బయట రాసేస్తాం బై ఓవర్ 1 మైనస్ ఎక్స్ క్యూబ్ ని t అనుకున్నాం, t స్క్వేర్. సో ఇది ఏ ఫామ్ లో ఉందో కనిపెట్టగలరా? ఇంటిగ్రల్ 1 by root over 1 minus x square dx. దీని ఆన్సర్ ఏంటి? ఫార్ములా sin inverse x plus c. So it will become what? 1/3 sin inverse t plus 3 plus c, which is equal to 1/3 sin inverse t. t అంటే ఏంటి మరి మనం తీసుకున్నాం కదా ఇందాక, x cube తీసుకున్నాం. So sin inverse x cube plus c is the answer. Okay, continuation. Question number 13. Now question number 14. What is 14th question? You see breaking question number question. ఇది కూడా సేమ్ 13th మోడలే. క్వశ్చన్ ఏంటంటే 2x cube by 1 plus x power 8 dx. సో x cube కావాలి. 2 తో ఆల్రెడీ చెప్పాను, సైన్లతో సంబంధం లేదు, కోఎఫిషియెంట్లతో సంబంధం లేదు, సైన్లతో సంబంధం. సైన్ లో కోఎఫిషియెంట్స్ అనేవి మనం యాడ్ సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు, కానీ ఫంక్షన్ ఇంపార్టెంట్. ఇక్కడ x పవర్ 3 అనేది రిక్వైర్మెంట్ ఉంది, అంటే x పవర్ 4 అనేది ఫంక్షన్ లో ఎక్కడ ఉందో వెతుక్కోవాలి. లేదు కానీ క్రియేట్ చేయొచ్చు కదా. 2x cube by we can write 1 plus x power 4 whole square రాయొచ్చు. సో ఇప్పుడు let x power 4 is equal to t, then the differentiation with respect to x అంటే 4x cube dx is equal to dt. అండ్ మనకు కావాల్సింది ఓన్లీ 2x cube dx కాబట్టి
we can write what 2x cube dx is equal to dt by 2 రాయొచ్చు. సో దీన్ని ఇప్పుడు రీప్లేస్ చేద్దాం క్వశ్చన్ లో. ఇంటిగ్రల్ 2x cube dx అంటే dt by 2 కదా, dt లోపల 1 by 2 అవుతుంది బై 1 ప్లస్ x పవర్ 4 అంటే t స్క్వేర్. ఇదే ఫామ్ లో మరి ఇంటిగ్రల్ 1 by 1 ప్లస్ x స్క్వేర్ dx అనేది tan inverse x plus c form. Okay, so which is what here 1 by 2 tan inverse t plus c. కానీ t అంటే ఏంటి మరి x power 4 కదా, 1 by 2 tan inverse x power 4 plus c is the solution. Okay, any doubt? Just you can send in comment box any doubt. This is question number 14. Now come to question number 15. Similar model question. Integral x power 8 by 1 plus x power 18 dx. So 8 కావాలి, 18 ఉంది, 9 ఉండాలి ఇక్కడ. అందుకని నేను ఏం చేస్తున్నా, ఇంటిగ్రల్ x power 8 dx by దీన్ని 1 plus x power 9 whole square రాస్తుంది. ఇప్పుడు x power 9 ని t తీసుకోవచ్చు. అంటే x power 9 is equal to t, then 9x power 8 dx is equal to dt. డిఫరెన్షియేషన్ దీన్ని చేస్తే 9x power 8 వస్తుంది, t కి dt. మనకు కావాల్సిన x power 8 x power 8 dx ఏగా. సో x power 8 dx will become what, dt by 9. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నారు. ఇంటిగ్రల్ x power 8 dx అంటే dt by 9 అంటే 1 by 9 అవుట్ సైడ్ by 1 plus t స్క్వేర్. సేమ్ ఫార్ములా, ఇదే ఫార్ములా వస్తుంది ఇక్కడ. సో అప్పుడు ఏమైతుంది నీకు 1 by 9 tan inverse t plus c. ఎందుకంటే 1 by 1 plus x square dx is tan inverse x ఇక్కడ రాశాను. సో which is equal to 1 by 9 tan inverse t. What is t? t అంటే ఏం తీసుకున్నాం, x power 9 plus c. So this is about question number 15. Okay. Yeah, come to the continuation problem number 15. Before that ఒక లైన్ డ్రా చేద్దాం. Yeah. Question number what? ఇప్పుడు 16. Question number 15 అయిపోయిందిగా. Question number 16 చూడండి. 16th question ఏంటంటే ఇంటిగ్రల్ e power x into 1 plus x by cos square x e power x dx. ఇది కొంచెం డిఫరెంట్, ఎందుకంటే e power x into 1 plus x అనేది న్యూమరేటర్, cos square x e power x అనేది డినామినేటర్. ఈ ఫంక్షన్ లో ఉన్న యాంగిల్ డిఫరెంట్ గా ఉంది కాబట్టి దీన్ని t తీసుకోండి, సొల్యూషన్ ఈజీగా వచ్చేస్తుంది. లెట్ x e power x is equal to t in the differentiation with respect to x, which is uv rule కాబట్టి uv dash plus vu dash. u అంటే x, v dash e power x డెరివేషన్ e power x. అందుకే డిఫరెన్షియేషన్ రావాలని చెప్పేది. ప్రతి దాంట్లో డెరివేషన్ చేస్తాం, సబ్స్టిట్యూషన్ మెథడ్ ఉంటేనే డిఫరెన్షియేషన్. ప్లస్ v e power x and u dash x డెరివేషన్ 1 into dx is equal to t కి డెరివేషన్ dt. if you take e power x కామన్ ఏమైతుంది, x ఇక్కడ ఉంటుంది 1 ఇక్కడ, into dx is equal to dt. చూడండి e power x into 1 plus x న్యూమరేటర్ వచ్చిందిగా, that is dt, that equal to integral dt by cos square t. cos square t పైన రాసేయండి, secant square t, ఇంటిగ్రల్ secant square t dt. ఎందుకు 1 by cos x అంటే secant x కదా. సో which is equal to integral secant square t అంటే డైరెక్ట్ ఫార్ములా tan. ఎందుకు dy dx of tan x secant square x, integral secant square x tan x, which is equal to tan of t అంటే x e power x plus c is the solution. Okay, this is question number 16. Now question number 17. What is question number 17? That is integral cosecant square x by a plus b cot x, a plus b cot x whole power 5 dx. చూడండి cosecant square x ఉంది, cot x ఉంది. This is cot x, not cot x. Cos x కాదు, ఇది cot x. a plus b cot x
4 power 5 dx. Cosecant square x అంటే cot x ఉండాల్సింది, ఎందుకంటే cot x డెరివేషన్ cosecant square x with minus. సైన్ అనేది పెద్ద ప్రాబ్లం కాదు నాన్న, చాలా చెప్పాను. సో లెట్ a plus b cot x తీసుకోవడమే, ఎందుకంటే అవన్నీ కాన్స్టెంట్స్. a plus b cot x is equal to t, then a కి 0 and b cot x కి minus cosecant square x dx into dx is equal to dt. Now we need cosecant square x dx ega. So cosecant square x dx will becomes what you know, minus b మొత్తం అటు పంపించేయాలి, minus will become minus dt and b will become the denominator by ba. Replace చేయండి, integral cosecant square x dx అంటే minus dt by b కాబట్టి minus 1 by b outside dt inside by t power 5. t power 5 పైకి తీసుకొచ్చేసేయండి, minus 1 by b integral t power minus 5 dt. So exponent form x power n plus 1 by n plus 1 ega, which is minus 1 by b into t power minus 5 plus 1 by minus 5 plus 1 plus c, which is equal to what? Minus 1 by b into t power minus 4 by minus 4 plus c. So which is equal to minus will get cancel. So which is t power minus 4 ని denominator తీసుకొచ్చేస్తే 1 by 4b t power 4 plus c. కానీ t అంటే ఏంటి అది మనకి ఇంపార్టెంట్. t అంటే ఏంటి మనకి a plus b cot x కదా. So which is equal to minus 1 by 4b into a plus b cot x plus c is the solution. So this is question number 17. Okay. Now question number 18. What is question number 18? Question number 18 is what? So integral e power x and sin e power x dx. Sin e power x dx. ఇది చెప్తా, ఏదైనా క్వశ్చన్ లో e power x t తీసుకోమని చెప్తా, ఇక్కడ అదే e power x ని t తీసుకోండి. Let e power x is equal to t. In the differentiation with respect to x, again e power x dx ega, which is equal to dt. Again మళ్ళీ e power x dx ఉంది, which is integral sin t, ఎందుకంటే ఇది t, e power x dx is dt. Integral sin x ఫార్ములా ఏంటి? minus cos x minus cos t plus c. But what is t? E power x minus cos e power x plus c is the solution. Again question number 19. అన్నీ కూడా వెరీ షార్ట్స్, వెరీ ఇంపార్టెంట్ ఫర్ లాంగ్ ఆన్సర్స్, ఎంసెట్, హై నాలెడ్జ్. ఇంటిగ్రేషన్ రావాలంటే ఇవి రావాలి పర్ఫెక్ట్, లాంగ్ ఆన్సర్స్ ఇవి వస్తే ఇంటిగ్రేషన్ వచ్చింది. 19th క్వశ్చన్ ఏది? ఇంటిగ్రల్ సైన్ ఆఫ్ log x by x dx. చెప్పా, log x వస్తే log x t తీసుకున్నాం. Let log x is equal to t, then differentiation with respect to x. Log x derivation 1 by x dx. 1 by x కూడా ఉందిగా, is equal to dt. Now if you substitute that, you will get what? Integral sin log x అంటే t, 1 by x dx అంటే dt. Integral sin t same ఇదే, which is equal to what? Minus cos t plus c. Okay, so which is equal to minus cos of what is t? Log x plus c. Okay, now this is question number 19. Come to the question number 20. What is question number 20? Question number 20, integral 1 by x log x dx. Same again, మళ్ళీ log x వచ్చింది వెంటనే. Let log x is equal to t, then differentiation with respect to x. Log x derivation ఏంటి? 1 by x dx, which is equal to what? dt. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇంటిగ్రల్ log x and t తీసుకున్నది డినామినేటర్ లో ఉంది కాబట్టి 1 by t, మళ్ళీ 1 by x dx dt కాబట్టి dt, మళ్ళీ ఇంటిగ్రల్ 1 by x dx అంటే ఫార్ములా log x కదా, which is we can write what? Log t. But what is t? t అంటే మళ్ళీ log x. So sorry, log t plus c. Don't forget to write plus c, compulsory you should write plus c, which is equal to log of log x plus c is the answer. This is question number 20. One more night I want to draw. So చాలా పెద్ద ఎక్సర్సైజ్ ఇది. Yes.
రియల్గా ఇది పర్ఫెక్ట్ గా ఈ ఎక్సర్సైజ్ నేర్చుకున్న వాళ్ళు ఇంటిగ్రేషన్ మంచి గుర్తు తెచ్చుకోగలరు. ప్రతి క్వశ్చన్ మంచిగా నేర్చుకోవాలి. ఓకే, that is the question number 20. Question number 21. Question number 21. What is 21? Integral 1 plus log x 1 plus log x whole power n by x. Only log x 1 by x. Log x తీసుకోవడమే, కాకపోతే 1 plus log x తీసుకోవచ్చు. ఇక్కడ ఎందుకు కాన్స్టాంట్ తో పాటు తీసుకున్న ప్రాబ్లం లేదు, సబ్స్టిట్యూషన్ మెథడ్ అని చెప్పాను. Now do differentiation with respect to x. It will become 1 ki 0 log x ki 1 by x dx, which is equal to dt. So the question will becomes what? Integral 1 plus log x is t power n, 1 by x dx is dt, which is what? X power n. Kabatti t power n plus 1 by n plus 1 plus c is the answer. So which is equal to t ante 1 plus log x whole power n plus 1 by n plus 1 plus c is the solution. Okay, this is 21. Question number 21 solution is it? Yeah. Now question number 22. What is 22 question? What is 22? That is integral cos of log x by x into dx. Same model question. మనం క్వశ్చన్ నెంబర్ 19 లో చేసాం కాబట్టి నేను ఇది హోంవర్క్ ఇద్దామని అనుకుంటున్నా. ఒక్కసారి మీరు చూడండి క్వశ్చన్ నెంబర్ 19. ఇక్కడ కాస్ లాగ్ ఎక్స్ బై ఎక్స్ ఉంది, బట్ అక్కడ సైన్ లాగ్ ఎక్స్ బై ఎక్స్ ఉంది. చూడండి, సైన్ లాగ్ ఎక్స్ బై ఎక్స్, వెరీ వెరీ సేమ్ క్వశ్చన్. సైన్ లాగ్ ఎక్స్ బై ఎక్స్ డిఎక్స్, కాస్ లాగ్ ఎక్స్ సేమ్ లాగ్ ఎక్స్ టీ తీసుకోవడమే. ఇక్కడ సైన్ బదులు కాస్ వస్తుంది, ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ వస్తుంది, అంటే సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ సి ఆన్సర్ అవుతుంది. సో టేక్ దిస్ యాజ్ హోంవర్క్, ప్రాక్టీస్ చేయండి మీరు కూడా, లేకపోతే కామెంట్ చేయండి. ఈ క్వశ్చన్ కూడా నేను ఖచ్చితంగా మీకు యాడ్ చేస్తాను. దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ విచ్ ఐఎమ్ గివింగ్ హోంవర్క్ ఇన్ దిస్ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ హోంవర్క్. సిమిలర్ క్వశ్చన్, చాలా చిన్న డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ కూడా తెలుసుకోకుండా చేయలేకుండా ఉంటే రెండో క్లాసులు విన్నా కూడా ఏమీ కాదు. 23 క్వశ్చన్ నెంబర్ 23 ఏంటంటే ఇంటిగ్రల్ cos root x by root x dx మీకు చెప్పాను. రూట్ ఎక్స్ లాగ్ ఎక్స్ e పవర్ ఎక్స్ మాక్సిమం అవి తీసుకుంటేనే ఆన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి లెట్ రూట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు t. Then the differentiation with respect to x, root x derivation 1 by 2 root x dx, which is equal to dt. So we need only 1 by root x dx కదా, 2 అవసరం లేదు. కాబట్టి it will become 1 by root x dx is equal to 2 dt. Then the question will becomes what? It is equal to integral cos t. But 1 by root x dx అంటే 2 dt. Integral cos x అంటే sin x కదా, 2 sin t. x లో కాదు, t లో ప్లస్ c. What is t? 2 sin root x plus c. That is the answer. Very simple. Question number 23. Yeah? Now, question number 24. What is question number? Come to 24th question. This is very easy. Integral 2x plus 1 by x square plus x plus 1 dx. So ఇక్కడ 2 ways లో చేయొచ్చు. ఒకటి సబ్స్టిట్యూషన్, ఇంకోటి డైరెక్ట్ ఫార్ములా. ఏంట ఫార్ములా? Since the question is in the form of formula integral f dash x by f of x dx, ఇలాంటి ఫార్ములా మోడల్లో ఉన్నప్పుడు ఫార్ములా యూజ్ చేయడం వల్ల ఫార్ములా ప్రాక్టీస్ అయింది. సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డినామినేటర్ అయితే దాని డెరివేషన్ న్యూమరేటర్. చూడండి, ఎక్స్ స్క్వేర్ డెరివేషన్ 2x ప్లస్ ఎక్స్ డెరివేషన్ 1 మనకి 0. అంటే డినామినేటర్ ని డెరివేషన్ చేస్తే న్యూమరేటర్ వచ్చింది కాబట్టి ఈ ఫార్ములాని ఈక్వల్ చేయొచ్చు. ఈ ఫార్ములా ఏంటంటే లాగ్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి ఫార్ములా. సో హియర్ ద ఆన్సర్ విల్ బికమ్ లాగ్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ సి. లేదా దీన్ని టీ తీసుకొని సాల్వ్ చేసిన ఆన్సర్ ఇదే వస్తుంది. ఆన్సర్ అసలు మారే ఛాన్స్ లేదు. This is question number 24. Now come to question number 25. What is question number 25? Integral a x power n minus 1 by b x power n plus c into dx. ఇది క్వశ్చన్. చూడండి, x power n ఉంది, x power n minus 1 ఉంది. టెన్షన్ ఏముంది?
So let what b x power n plus c constant of what t తీసుకోవడమే. Now c ki 0, b into x power n ki nx power n minus into dx is equal to dt. But we need only x power n minus 1 dx. The coefficient of 1 లేదు. So it will become x power n minus 1 dx value is dt by bn. Now substitute in the question, that is integral a బయట రాసేయచ్చు కాన్స్టెంట్ కాబట్టి x power n minus 1 dx is dt by bn. So dt by bn outside constant కాబట్టి by t. So which is what integral 1 by x dx kada log mod x. So which is a by b and log mod t plus c. But what is t? A by b and log mod t. T ante b x power n plus c plus c. This only thing. Substitute. That is the final answer. Okay. This is question number 25. Now come to the question number 26. Very, very important question. Into the integral 1 by x log x into log of log x dx. Very simple. Log ఉంటే అది తీసుకోరండి, కానీ ఇక్కడ x log x వేరు, log of log x వేరు. సో ఇది తీసుకుంటే ఇది వస్తుంది, కానీ ఇది తీసుకుంటే ఇది రాదు. That's why let log of log x is equal to t. Differentiation with respect to x, it will become log x అంటే 1 by x అంటే log x into మళ్ళీ log x 1 by x into dx is equal to dt. Substitute చేసే క్వశ్చన్ లో ఏమైతుంది అప్పుడు క్వశ్చన్, it will becomes this is equal to integral 1 by ఇదంతా t 1 by t and 1 by x log x into dx is dt. So integral 1 by t log mod t plus c. So which is equal to log of what is t? Log of log x. Log of log x. So the c is the answer. This is question number 26. Okay. Just a minute. I will draw one more line. The line continue. Yes. I'll come to question number 27. 27, it is integral cot h x. 27 integral cot h x అనే క్వశ్చన్ ని cos h x by sin h x రాసి చేయాలి. మనం cot x కి చేసాం కదా, అదే మోడల్ లో చేయాలి. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 27. Integral cot h x dx. This we can write integral cos h x by sin h x dx. ఇప్పుడు sin h x ని t తీసుకోండి, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x. sin h x కి ఏమైతుంది? cos h x dx డిఫరెన్షియేషన్ dt. సబ్స్టిట్యూట్ చేయండి, which is equal to what? ఇంటిగ్రల్ ఇది t ఇది dt అంటే 1 by t dt, which is equal to what? log t plus c. So which is equal to what? log of t. T అంటే sin h x. sin h x plus c. This is solution. In the same way tan h x కూడా find చేయొచ్చు ఫార్మ్. This 27. Now 28th question. 28th question ఏంటి? That is what? Integral 1 by root over 1 minus 4x square. 1 minus 4x square dx. So which we can write like what? Integral 1 by చూడండి 1 by root over a square minus x square ఫార్మ్ అంటే 4 కామన్. 4 కామన్ తీస్తే 1 by 4 minus x square అయితే ఈ 4 ని బయట రాసేస్తే 2 అయిపోతుంది. 1 by 2 ఇంటిగ్రల్ 1 by root over 1 by 4 ని 1 by 2 హోల్ స్క్వేర్ రాసేయచ్చు ఫార్ములా కోసం. మైనస్ ఎక్స్ స్క్వేర్ ఏంటా ఫార్ములా? ఇంటిగ్రల్ dx by root over a square minus x square is equal to sin inverse x by a plus c. So which is equal to what?
1/2 as it is ఉంటుంది. సో ఇంటిగ్రల్ 1/root of a square minus x square. A అంటే 1/2 sin inverse a x by a అంటే 1/2 plus c. సో ఒక స్టెప్ సింప్లిఫై చేస్తే 1/2 sin inverse of this 2 will be the numerator కదా, 2x plus c. That is solution. That is question number 28. కొంచెం పెద్దగా అవుతుంటాయి క్వశ్చన్స్, కొంచెం డిసొల్యూషన్స్ వస్తుంటాయి. నా క్వశ్చన్ నెంబర్ 29. ఇంటిగ్రల్ dx by root over 25 plus x square. 25 plus x square. So this is very simple. Integral dx by formula like మార్చడం చాలా ఈజీ. దీన్ని root over 5 square plus x square అంటే ఏ ఫార్ములా ఉంది? ఇంటిగ్రల్ 1/root over a square plus x square dx అంటే ఇది 1 sin h inverse x by a. sin h inverse x by a. 9 bullets అని చెప్పాను మీకు ఇంతకు ముందు క్లాస్ లో. ఆ 9 లో ఇది ఒకటి, ఇంతకు ముందు రాసింది కూడా ఆ 9 లో ఒకటి. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇది a ఇది x కాబట్టి ఆన్సర్ ఏమైతుంది? sin h inverse x by 5 plus c is the answer. ఫార్ములాలోకి మార్చడం, ఫార్ములాను అప్లై చేయడం అంతే ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 30. దిస్ 30 ఆల్సో డిస్కస్ మొదలు మనం డిస్కస్ చేసుకున్నాం. That is what 1/x plus 3 into root over x plus 2 dx. So x plus 3 x plus 2 రూట్ లో ఉన్న దానికంటే బయట ఉన్నది ఒక 1, ఐ మీన్ +1 లో ఉంటే ఇది t స్క్వేర్ అనుకొని చేయాలని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం మోడల్. let x plus 2 is equal to t square ఎందుకంటే రూట్ ఉంది కాబట్టి. then the differentiation with respect to x, then dx is equal to 2t dt. మనకి x plus 3 కావాలిగా, దీని నుంచి we can write x plus 3 వాల్యూ అంటే 1 యాడ్ చేసాం, రైట్ సైడ్ కూడా 1 యాడ్ అయిపోతుంది, t square plus 1. then the solution will becomes like integral dx అంటే 2t dt. dx అంటే 2t dt by x plus 3 t square plus 1 into root over t square. Square root cancel. So which we can write what 2 outside రాసేయచ్చు and t dt by t square plus 1 into t. et కూడా cancel. Which is equal to 2 integral dt by 1 plus t square, which is what integral 1/1 plus x square dx formula, which is what tan inverse x plus c is the formula. అప్పుడు ఇది ఏమైతుంది? 2 tan inverse t plus c అయితే, కానీ t అంటే రాయాలిగా మనం. 2 tan inverse t. t అంటే ఏం తీసుకున్నాం మనం? t స్క్వేర్ అంటే ఇది కాబట్టి t will become root తో అంటే root x plus 2 plus c is the solution. Okay, this is question number 30. Now come to question number 31. What is 31 question? Integral 1/1 plus sin 2x. Question రాస్తున్నా చూడండి. Integral 1/1 plus sin 2x dx. See, ఇలా ఉంటే యాక్చువల్గా అయితే లాంగ్ ఆన్సర్స్ నేర్చుకున్నాక టైప్ 7 వాడచ్చు. ఇప్పుడు ఇది వెరీ షార్ట్ మోడలే కాబట్టి దీన్ని రేషనలైజ్ చేయాలి 1 తో ఉన్నప్పుడు. మీకు ఆల్రెడీ చెప్తాను. ఇంటిగ్రల్ 1/1 plus sin 2x into 1 minus sin 2x by 1 minus sin 2x into dx. So which is equal to integral 1 minus sin 2x by a plus b into a minus b is nothing but a square minus b square got 1 minus sin square 2x. 1 minus sin square 2x into dx. So which is equal to integral 1 minus sin 2x by 1 minus sin square theta cos square theta, which is cos square 2x into dx. Separate చేయండి, which is integral 1 by cos square 2x into dx minus integral sin 2x by cos square 2x into dx. So integral 1 by cos square will be integral
secant square 2x dx. 1 by cos అంటే secant కాబట్టి minus integral sin by cos అంటే tan 2x and 1 by cos అంటే secant 2x into dx. Integral secant square x అంటే tan x, direct formula tan 2x, but 2x లో x coefficient 2 will be the denominator ఎందుకంటే ఇంటిగ్రేషన్ కి డినామినేటర్ అవుతుంది, అదే డిఫరెన్షియేషన్ చేస్తే మల్టిపుల్ అవుతుంది అని చెప్పాను. మైనస్ ఇంటిగ్రల్ secant x tan x is secant x, the secant 2x again by 2 plus c is the answer. ఇవి డైరెక్ట్ ఫార్ములాస్ ఇది నేను రాయట్లే ఫార్ములాస్, ఇది డైరెక్ట్ secant square x ఫార్ములా, secant square ax tan x by a, secant x tan ax, secant ax by a. Differentiation of three adjustment. This is question number 31. Now come to question number 32. This 32 is little bit lengthy. అందుకని మనం ఏం చేద్దామంటే 33 ని ఇక్కడ చేసి 32 తర్వాత కంటిన్యూ చేద్దాం. 33 క్వశ్చన్ ఏంటో 33 క్వశ్చన్ ఇంటిగ్రల్ dx by cos square x plus sin 2x. ఓకే, జాగ్రత్త ఏంటంటే డినామినేటర్ లో cos square x ఉంది, న్యూమరేటర్ లో వేరే ఏ టర్మ్స్ లేకపోతే ఎక్సెప్ట్ dx cos square x ని కామన్ తీసి సాల్వ్ చేయాలి క్వశ్చన్. అలా ఉన్న ఏ క్వశ్చన్ అయినా ఇంకో క్వశ్చన్ కూడా ఉంది, అది కూడా చెప్తాను. మీరు ఆబ్జెక్ట్ కూడా యూజ్ అవుతుంది. డినామినేటర్ లో cos square x ఉండాలి, దాని తర్వాత sin 2x ఉంది, sin x ఉంది, ఏదైనా ఉంది, తర్వాత న్యూమరేటర్ లో మాత్రం ఏముండదు ఎక్సెప్ట్ dx. సో అప్పుడు సి ఐఎమ్ రైటింగ్ దిస్ క్వశ్చన్ యాజ్ ఇంటిగ్రల్ dx by cos square x plus sin 2x ని 2 sin x cos x రాయొచ్చు. ఇప్పుడు నేను మొత్తంలో డినామినేటర్ లోంచి cos square x కామన్ తీస్తే ఇంటిగ్రల్ dx by cos square x ఇంటూ ఇక్కడ 1 ఉంటుంది ప్లస్ cos x అండ్ ఇంకో cos x డివిజిబుల్ అయితే 2 sin x by cos x. సో ఇప్పుడు ఈ డినామినేటర్ లో cos square x న్యూమరేటర్ తీసుకెళ్ళండి, ఇది will become secant square x dx, ఎందుకంటే 1 by cos square secant square x by 1 plus 2 tan x. అండ్ ఇలా చేయొచ్చు, లేదంటే tan x ఇండివిజువల్ గా చేసుకొని కూడా చేయొచ్చు, దట్స్ యువర్ విష్. సో tan x డెరివేషన్ secant square x కాబట్టి ఐఎమ్ టేకింగ్ డైరెక్ట్లీ 1 plus 2 tan x కోఎఫిషియంట్ తో కూడా తీసేసుకోవచ్చు, అడిషన్ ఏదైనా తీసుకోవచ్చు అని చెప్పాను. ఈక్వల్ టు t డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x, 1 కి 0, 2 into tan x కి secant square x dx is equal to dt. But we need only secant square x dx గా న్యూమరేటర్ లో ఒకటే ఉంది, which is equal to dt by 2. Then solution ఏమవుతుంది, ఇంటిగ్రల్ secant square dx x dx అంటే dt by 2, dt 1 by 2 by 1 plus 2 tan x t అయిపోయింది, మొత్తం t తీసుకుంటాం. ఇంటిగ్రల్ 1 by t dt is log t కదా, 1 by 2 log t plus c. So which is equal to 1 by 2 log mod t. T అంటే 1 plus 2 tan x plus c. This is the solution for 33 and 32 చేద్దాం. ఇప్పుడు కొంచెం పెద్దగా ఉంటుంది, but no problem. Yeah, now question number 32. Question number 32. Integral x square plus 1 by x power 4 plus 1 into dx. చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా. నేనేం చేస్తున్నా, ఐఎమ్ టేకింగ్ ఫ్రమ్ న్యూమరేటర్ x square కామన్, ఇట్ విల్ బికమ్ వాట్ 1 plus 1 by x square. అండ్ డినామినేటర్ లో కూడా నేను ఏం చేస్తున్నా, x square మాత్రమే కామన్, అప్పుడు x square plus 1 by x square into dx. ఎందుకంటే ఒక x square ఉంటుంది ఇక్కడ, x square కాబట్టి 1 by x square. So x square cancel. Now integral 1 plus 1 by x square into dx by x square plus 1 by x square. చూడండి, న్యూమరేటర్ రావాలంటే డినామినేటర్ ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అది మనం ఇక్కడ మనం యూజ్ చేసేది తెలియదు. ఇంటిగ్రల్ 1 plus 1 by x square into dx. 1 రావాలంటే మనకు ఖచ్చితంగా x ఉండాలి.
అండ్ 1/x² పాజిటివ్ రావాలంటే -1/x ఉండాలి. సో దీన్ని మనము a² + b² అనుకుంటే a - b హోల్ స్క్వేర్ ప్లస్ 2ab, a అంటే x, b అంటే 1/x కాబట్టి x క్యాన్సల్. ఫార్ములా రాస్తుంది చూడండి, a² + b² can be written as a - b whole square plus 2ab ఫార్ములా యూజ్ చేస్తాం. సో నౌ ఇప్పుడు x - 1/x ని t తీసుకోండి అంటే ఈ పార్ట్. అప్పుడు దీన్ని డెరివేషన్ చేస్తే ఏమొస్తుంది, న్యూమరేటర్ వచ్చేస్తుంది. x కి 1, 1/x కి మైనస్ కాబట్టి ప్లస్ 1/x² into dx is equal to dt. d/dx of x1, d/dx of 1/x is -1/x², but ముందు మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఎక్కువ. then క్వశ్చన్ ఎలా మారుతుంది, it will becomes like integral 1 + 1/x² dx అనేది dt by x - 1/x అనేది t square plus 2, which is we can write like integral dt by t² plus √2 whole square. ఇది ఏ ఫామ్ లో ఉంది, ఇంటిగ్రల్ dx by a² plus x² లాగా ఉంది, which is equal to what, 1/a tan inverse x by a plus c. So which is equal to what, 1/a అంటే √2 tan inverse t by √2 x by a కావాలి plus c, which is equal to 1/√2 tan inverse t by, sorry not t ఎందుకంటే t ని సబ్స్టిట్యూట్ చేయాలి ఇప్పుడు. what is t, t అంటే ఏంటి, ఇది t, x - 1/x by √2 plus c. ఇంకా సింప్లిఫై చేయొచ్చు, x² - 1/√2x కావాలంటే చేద్దాం, which is one more step కదా, 1/√2 tan inverse of x² - 1/√2x plus c is the solution for what, for question number 32. so ఇది question number 32 కి solution. 33 అయిపోయింది, 34th question. yeah, question number what, ఇప్పుడు 34, 33 అయిపోయిందిగా, 34th question ఏంటది, ఇంటిగ్రల్ √1 - sin 2x. ఈ మోడల్ చాలా ఈజీ ఎందుకంటే 1 ని ట్రిగ్నోమెట్రిక్ రేషియో sin and cos లో రాసుకోవచ్చు. √1 అంటే sin² x plus cos² x minus sin 2x 2 sin x cos x into dx. a² plus b² minus 2ab, a² plus b² minus 2ab is nothing but what, a minus b whole square. Square root cancel చేసేయడమే. so which we can write like integral √a minus b whole square అంటే sin x minus cos x whole square into dx. so a square root cancel, which is integral sin x minus cos x into dx, which is equal to integral sin x separate గా ఇంటిగ్రేషన్ చేయడం, integral sin x dx minus integral cos x dx. so integral sin x dx అంటే ఏంటి, ఫామ్ లో ఉంది minus cos x minus integral cos x అంటే plus sin x. plus c is the answer, very simple. so this is question number 34. so 1 plus sin 2x minus sin 2x వచ్చిన కేసులలో 1 ని sin² plus cos² రాసుకొని చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. 34th question finish. From the 35th question. For either question, integral √1 plus cos 2x. మరి cos లో వస్తే ఎలా, ఇది ఇంకా ఈజీ దానికంటే. ఎలా అంటే మనకు 1 plus cos 2θ ఫామ్ లో ఉంది కదా, ట్రిగ్నోమెట్రీ నుంచి 1 plus cos 2θ is equal to 2 cos² θ ఉంది. integral √2 cos² x dx. so which is we can write √2 outside రాసేయచ్చు and square root cancel చేసేస్తే integral cos x dx ఉంటుంది. integral cos x అంటే sin x, √2 sin x plus c. చాలా ఈజీ కదా. this is question number 35. now what, 36 question number 36 ఏంటది, integral sin x plus cos x by √2
1 plus sin 2x. ఇందాక చెప్పా 1 plus sin 2x 1 minus sin 2x వస్తే ఈజీ. 1 plus sin 2x అంటే ఏం రాసుకోవచ్చు? 1 ని sin square plus cos square రాసుకోవచ్చు. మళ్ళీ రాస్తున్నా చూడండి. Sin x plus cos x whole divided by whole root 1 ని sin square x plus cos square x రాయొచ్చు. ప్లస్ sin 2x ని 2 sin x cos x రాయొచ్చు. ఇంటూ dx కదా, which is what? a square plus b square plus 2ab. ఏంటి ఫార్ములా? a plus b whole square కదా. a plus b whole square మళ్ళీ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. So which we can write what? Integral sin x plus cos x into dx by this is what? Sin x plus cos x whole square. Sin x plus cos x whole square. Now square root cancel, which is equal to what? Integral sin x plus cos x by sin x plus cos x into dx. Both will get cancelled kada. Appudu migiledi enti? Integral 1 dx. Integral 1 dx ante enti answer? X plus c. Adi kuda direct ga formula. Idi question number 36. Come to question number 37. 37 enti? Question number 37. Integral sin 2x by a plus b cos x. A plus b cos x whole square into dx. So now sin 2x lo cos x untadi, sin x untadi. Integral 2 sin x cos x into dx by a plus b cos x whole square into dx. Okay. Yeah. See here. So that a plus b cos x t. A plus b cos x t అనుకుంటాం. ఎందుకంటే cos x డెరివేషన్ sin x ఉంది. మళ్ళీ దీంట్లో వచ్చి cos x ఫైండ్ చేసి ఇక్కడ రాయొచ్చు. ఎందుకంటే cos x తో sin 2x రావడం అనేది పాసిబుల్. సో నౌ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x. a కి 0, b cos x minus sin x కాబట్టి b into minus sin x into dx is equal to dt. But we need only what? Sin x dx కావాలి. Sin x dx ఉంది న్యూమరేటర్ లో. sin x dx ఉంది. sin x dx. cos x పరిస్థితి ఏంటి చెప్తాను నేను. సో sin x dx is equal to minus dt by b. Then from here onwards we can find cos x కదా. b cos x ఏమైతుందంటే t minus a అవుతుంది. cos x ఏమైతుందంటే t minus a by b అవుతుంది. ఇప్పుడు ఈ cos x ని cos x ప్లేస్ లో అండ్ sin x dx ని sin x dx ప్లేస్ లో a plus b cos x ప్లేస్ లో t సబ్స్టిట్యూట్ చేస్తే then the question will become right. See integral 2 constant sin x dx dt and cos x ఏమైతుంది? t minus a by b. b is the denominator and a plus b cos x అనేది t square and sin x dx అనేది minus dt by b. అంటే it will become 1 by b outside. Next step లో రాద్దాం b square అనేది. బట్ మైనస్ ఉంది కాబట్టి minus 1 by b. సో 2 కూడా బయటకు వచ్చేస్తే minus 2 by b square integral t minus a by t square into dt. It will becomes like minus 2 by b square into integral t by t square ఒక టర్మ్ రాయొచ్చు, కట్ చేస్తున్నా, అండ్ మైనస్ ఇంటిగ్రల్ a by t square ఒక టర్మ్ రాయొచ్చు dt. Okay, now which is equal to minus 2 by b square into t ones cancel అంటే ఇంటిగ్రల్ 1 by t dt మిగిలిపోతుంది. మైనస్ a బయటకు వచ్చేస్తుంది, 1 by t square dt ఇక్కడ మిగిలిపోతుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తున్నప్పుడు minus 2 by b square into integral 1 by t log t
minus a into integral 1 by t square minus 1 by t. ఎందుకంటే integral 1 by x square minus 1 by x కాబట్టి plus 1 by t plus c. What is t? t అంటే ఏంటి? a plus b cos x రీప్లేస్ చేస్తే ఫైనల్ ఆన్సర్ అయిపోతుంది. minus 2 by b square into log of a plus b cos x plus a by a plus b cos x plus c is the solution. So this is about this class. So since the paper completed, actually the page అయిపోయింది కాబట్టి మిగతా క్వశ్చన్ నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేస్తాను. సో ఇది సెకండ్ ఎక్సర్సైజ్ లో ఉన్న 37 క్వశ్చన్స్ అయినాయా? ఓకే, విల్ కంటిన్యూ మోర్ 4 క్వశ్చన్స్ కామన్ అయిపోతుంది కదా, కంప్లీట్ చేద్దాం దీన్ని సేవ్ చేసి. I'm clearing everything. ఒకసారి మీ లాస్ట్ రౌండ్ లో చూసుకోవచ్చు. Yeah, the solution is that one. Yes. Yeah. From question number 38 ఇప్పుడు ఒక 4 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి తర్వాత ప్లస్ నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. 38 క్వశ్చన్, ఇంటిగ్రల్ secant x by secant x plus tan x whole square, secant x plus tan x whole square into dx. This is the question. So secant x రావాలంటే secant x plus tan x ని t తీసుకోవాలి. Secant x plus tan x is t. Then the differentiation with respect to x, secant x ki secant x tan x. కానీ tan x derivation secant square x, differentiation చాలా పర్ఫెక్ట్ గా రావాలి. into dx. Secant x ki secant x tan x, tan x ki secant square x into dx is equal to dt. But మనకు ఓన్లీ secant x dx ఏ కావాలి కాబట్టి ఇందులో నుంచి secant x కావాలి. దిస్ రిమైనింగ్ మోర్ tan x ఉంటుంది ఇక్కడ, ప్లస్ ఇక్కడ ఒక secant x కూడా ఉంటుంది. into dx is equal to dt. Now we need only secant x dx కదా. యా, secant x అంటే secant x dx నిర్ణయం వచ్చేసి secant x plus tan x ని డినామినేటర్ తీసుకెళ్తే dt by secant x plus tan x అవుతుంది. సో we need only secant x dx కాబట్టి dt by ఇది t, ఎందుకంటే ఇది t తీసుకున్నాం ఆల్రెడీ. సో ఇది ఇక్కడ రీప్లేస్ చేయండి. ఇప్పుడు ఇంటిగ్రల్ secant x dx అంటే dt by t కదా, dt by t కానీ ఆల్రెడీ t స్క్వేర్ ఉంది అక్కడ. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇంటిగ్రల్ dt by t క్యూబ్ అవుతుంది. ఇంటిగ్రల్ t పవర్ -3 dt అంటే ఎక్స్పోనెంట్ ఫార్ములా కదా, t పవర్ -3 plus 1 by -3 plus 1 plus c అంటే exponent plus 1 by n plus 1. So which is equal to t power -3 plus 1 -2 by -2 plus c, which is equal to minus numerator రాసేసి t power -2 ని denominator లో రాసేస్తే 1 by 2t square plus c. So which is equal to -1 by 2 into t square. t అంటే ఏం తీసుకున్నాం మనం, secant x plus tan x whole square plus c is the answer. Okay, this is question number what, 38. Yeah, so మిగిలిన క్వశ్చన్స్ నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దాం. 3 క్వశ్చన్స్ ఉన్నాయి, ఈ 3 ప్లస్ థర్డ్ రోమన్ కలిపి ఒక క్లాస్ చేసేద్దాం.
Thank you.